నమస్తే పొలిటికల్ వాయిస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీకి ఉనికి లేకపోయినా సరే తెలంగాణలో ఆ పార్టీకి సంబంధించినటువంటి పాత కాపులపైనే ఇప్పుడు చర్చ జరుగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, టీడీపీలో గతంలో పనిచేసినటువంటి నాయకులదే హవా నడుస్తున్నదా? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్లోనూ ఆ అంశంపైనే పూర్తిస్థాయి చర్చ జరుగుతున్నది. గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, 2018లో 2 ఎమ్మెల్యేలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. అయితే 2014లో తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నటువంటి నాయకులు టీఆర్ఎస్ తరపున గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి పెత్తనమే టీఆర్ఎస్ పార్టీలో సాగింది. వాళ్లకు మాత్రమే అవకాశాలు దొరికినాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే లబ్ధి పొందారు అనేటువంటిది నికార్సైనటువంటి తెలంగాణ కోసం కొట్లాడి టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ వాదాన్ని భుజాలకు ఎత్తుకున్నటువంటి వాళ్ళు, టీఆర్ఎస్తో సంబంధం లేకపోయినా తెలంగాణ జేఏసీ లేదంటే తెలంగాణ వాదం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు సహజంగానే ఆ మాట మొదటి నుంచి ఉంది. ఇక 2018 తర్వాత 2023 వరకు అయితే పూర్తి స్థాయిగా తెలుగుదేశం పార్టీ పాత బ్యాచ్ ఆ వాళ్ళపైనే రాజకీయంగా పూర్తి స్థాయి చర్చ జరిగింది. బంగారు తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్ అనేది టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా ఓపెన్గా చర్చించుకున్నటువంటి అంశం. వీళ్ళంతా మొదటి నుంచి పోరాటం చేసినటువంటి వాళ్ళు, పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు, పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు, పార్టీకి సంబంధం లేకపోయినా తెలంగాణ కోసం న్యూట్రల్గా ఉండి కొట్లాడి ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఉద్యమకారులు. టీఆర్ఎస్తో జతకట్టలేక ఉద్యమంలో ఉంటూ తెలంగాణ కోసం వివిధ రూపాల్లో పోరాటం చేసినటువంటి వాళ్ళని గుర్తించకుండా కేవలం బీటీ బ్యాచ్ అనేది టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బాగా వినపడినటువంటి మాట. బంగారు తెలంగాణ బ్యాచ్ అంటే టీఆర్ఎస్ అనేటువంటి బంగారు తెలంగాణ నినాదంలో ఎక్కువ శాతము తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్లకు మాత్రమే, ఆ పార్టీ కార్యకర్తలకు, ఆ పార్టీ నాయకులకు, తెలుగుదేశంతో సంబంధం ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఆయాచితమైనటువంటి లబ్ధి రాజకీయంగాను ఆర్థికంగాను లభించిందనేటువంటిది టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ సమాజం అంతా కూడా కోడై కూసింది. నిజానికి మనకు కనబడింది కూడా. కేసీఆర్ కుటుంబం తప్పితే ఎక్కువ లబ్ధి పొందింది టీఆర్ఎస్లో ఉన్నటివి, టీఆర్ఎస్ నుంచి టీడీపీలో ఉండి టీఆర్ఎస్లో చేరినటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా ఉండి చేరినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి టీఆర్ఎస్లో చేరినటువంటి వాళ్ళు. ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి అరకపూడి గాంధీ కావచ్చు, ఇంకెవరు ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధిని చూసి లేదా అవసరం కోసం ఇంకేదైనా కారణం చేత టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారిదే పెత్తనం, వారిదే రాజ్యం, వారి మాటకై చెల్లుబాటు జరిగింది. నికార్సైనటువంటి టీఆర్ఎస్ వాళ్ళు కాకుండా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరినటువంటి వాళ్ళ మాట మాత్రమే చెల్లిందనేటువంటిది అప్పుడు చెప్పుకున్నటువంటి మాట. ప్రజలు ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పినటువంటి మాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా లబ్ధి పొందారు అనేటువంటిది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ టీడీపీ బద్ధశత్రువులు, టీడీపీకి సంబంధం లేదనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు రూపంలో రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటే ఇప్పటికీ తెలుగుదేశం వాసన పోలేదు. పాత తెలుగుదేశం బ్యాచ్ ఎవరైతే ఆ తెలుగుదేశం బ్యాచ్ టీఆర్ఎస్లోకి పోయిందో అట్లాంటి తెలుగుదేశం బ్యాచే ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి చుట్టూ కానీ పాత తెలుగుదేశం బ్యాచ్ 2014 అంతకు ముందున్నటువంటి 2014లో ఎమ్మెల్యే లేనటువంటి వాళ్ళు సేమ్ మళ్ళీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కావచ్చు, ఇవాళ అరకపూడి గాంధీ కావచ్చు, ఏ చర్చ అయితే జరుగుతుందో మళ్ళీ తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే, అది తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కావచ్చు, మంత్రులుగా ఉన్నటువంటి సీతక్క కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా
తెలుగుదేశం పార్టీ బ్యాచ్ మాత్రమే. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు వాళ్ళంతా కూడా కాంగ్రెస్లోకి వచ్చి ఆ బ్యాచ్ మాత్రమే. ఎట్లయితే కేసీఆర్ చుట్టూ పాత తెలుగుదేశం బ్యాచ్ చేరిందో, ఇవాళ కాంగ్రెస్లో కూడా నికార్సైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు 30-40 సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాయకులు కాకుండా, ఇవాళ రేవంత్ రెడ్డి ద్వారా వచ్చినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ నాయకులకు సంబంధించిన హవా ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర బాగా సాగుతుంది అనేటువంటి అంశమే మళ్ళీ చర్చలోకి వచ్చింది. గాంధీ భవన్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. గాంధీ భవన్లో కష్టాలు నష్టాలు, కాంగ్రెస్ పార్టీ నష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పార్టీ అసలు కనుమరుగవుతుంది అనుకున్నప్పుడు పట్టుకొని ఉన్నటువంటి వాళ్లకు ఎటువంటి లాభం చేకూరుతుంది? లేదా రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఏ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఆ స్థాయి నాయకులు వాళ్ళకు వచ్చినటువంటి లబ్ధి, ఇప్పుడు అరకపూడి గాంధీ కావచ్చు, లేకపోతే రాజేంద్ర నగర్ నుంచి వచ్చినటువంటి గౌడ్ కావచ్చు, లేదా తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇట్లా అనేక మంది అక్కడ అధికారం ఉన్నప్పుడు అక్కడ పెత్తనం చెలాయించారు. ఇప్పుడు ఇక్కడ అధికారంలోకి వస్తే కూడా మళ్ళీ అదే పాత తెలుగుదేశం బ్యాచ్. కొంతమంది టీఆర్ఎస్ నుంచి వచ్చినారు, కొంతమంది డైరెక్ట్గా రేవంత్ రెడ్డితో వచ్చారు. కానీ ఎవరైనా సరే చుట్టూ ఉన్నదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. అట్లా ఇట్లా కూడా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పెరిగి చంద్రబాబు నాయుడు తోటి మంచిగానే ఉండేటువంటి నాయకులే వీళ్ళంతా అనేటువంటిదే ఓవరాల్గా చెప్పుకోవాల్సినటువంటి విషయం. కానీ అధికారం టీఆర్ఎస్దైనా, అధికారం కాంగ్రెస్దైనా, తెలుగుదేశం పార్టీ బ్యాచ్ ఒకటి అంటారు కదా, ఆ తెలుగుదేశం పార్టీ పాత బ్యాచే అధికారంలో ఎవరున్నా సరే లబ్ధి పొందుతున్నది, లాభం పొందుతున్నది, అధికారాన్ని అనుభవిస్తున్నది, కాంట్రాక్టులు పొందుతున్నది, లేక రాజకీయంగా ఎదుగుతున్నది కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎదగగలుగుతున్నారనేటువంటిది గాంధీ భవన్లో ముందు నుంచి ఉన్నటువంటి నాయకుల యొక్క వాదన. యువతల వాళ్ళని చేర్చుకోవడం తప్పు కాదు, కానీ పూర్తి స్థాయి పెత్తనమంతా వాళ్ళదయ్యి కాంగ్రెస్ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులుగా, ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉంటున్నారు. నిజమైనటువంటి కార్యకర్తలు బయట నుంచి వచ్చి పూర్తి స్థాయి పెత్తనం వాళ్ళే చేస్తున్నారనేటువంటిది ఇప్పుడు గాంధీ భవన్లో వినవస్తున్నటువంటి చర్చ. దీన్ని తగ్గించడానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సన్నాహాలు చేస్తుంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆ బాధను ఏ విధంగా పక్కకు నెడుతుందో చూడాలి.